పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడ వచ్చిన ఆయన వరదకి సంబంధించినటువంటి ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై రివ్యూనైతే కాకినాడ కలెక్టరేట్ లో పెట్టారు. తర్వాత వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు కూడా వచ్చారు. గొల్లప్రోలు, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఉన్నటువంటి జగనన్న కాలనీకి అయితే వచ్చారు. అయితే గతంలో విజయవాడ వరదలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వరదలు జరుగుతున్న ప్రాంతానికి రాలేదు అని చాలా మంది అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ కూడా ఏంటంటే, నాతో మీరు రండి, వస్తే తెలుస్తుంది అని ఆయన చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఏదైతే గొల్లప్రోలు గ్రామం వచ్చి ఆయన వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి చూస్తే జనం అసలు ఇది ప్లాన్డ్ గా రాలేదు. ఒక్క 20 మినిట్స్ అంటే కాకినాడలో అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ ముందో ఒక హాఫ్ అన్ అవర్ ముందో లీడర్స్ తెలుసు, దగ్గరున్న లీడర్స్ కి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలోనే చుట్టుపక్కల కొన్ని వేల మంది అయితే వచ్చేసారు. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, బైకులు ఎక్కడికక్కడ పడిపోయాయి. అంటే పక్కన పార్కింగ్ చేసుకున్న బైకులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పెద్ద చాలా మంది వచ్చారు. ఏంటంటే ఇక్కడ వరద అనేది ఒక సమస్య ఉంది. అలాగే కళ్యాణ్ గారిని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఒక పాపులర్ సినిమా స్టార్. ఆ మాటకు వస్తే ఆయనకి ఫ్యాన్స్ బేస్ పిఠాపురంలో కూడా ఎక్కువ. అలాగని చెప్పి విజయవాడలో కూడా ఇదే పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. పిఠాపురంలో ఆయన గెలిపించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే అనే ఒక అవమానం, ఇంకా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాకుండా అనేక మంది వచ్చారు. ఇదే విజయవాడ అంత పెద్ద వరదల్లో ఈయన వెళ్ళి వాళ్ళ పరామర్శించడం అంటే నిజంగా అంతరాయం కలిగేది. ముందుగానే ఆయన ఊహించి చెప్పినటువంటి మాట నిజమే అనిపిస్తుంది. స్వయంగా చూస్తే చాలా మంది జనం వచ్చారు, ప్రకటించకుండానే ఎంతమంది వచ్చారంటే, ఒకవేళ ముందుగానే తెలుసుంటే, 1 గంట 2 గంటల ముందు తెలుసుంటే ఎన్ని వేల మంది వచ్చేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఆ పడవ ప్రవాహం, ఆయన పడవ మీద నుంచి ఎవరైతే అటువైపు బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం అవన్నీ కూడా జరిగాయి. అయితే ఇదే అంశం మీద అశోక్ టీవీలో మనం అనేక కథనాలను అయితే ప్రసారం చేసాం. దీనికి ఎలాగైనా సరే జడ్ బ్రిడ్జ్ కావాలి, ఆ జగనన్న కాలనీలో ఉండేవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మనమైతే చాలా స్టోరీస్ అయితే పెట్టాం. దానికి తగ్గట్టుగా మనం చేసిన కృషికి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఒక సమస్యను చెప్పాం, అదే సమస్యను చాలా మంది చెప్పుండొచ్చు, మనం కూడా మన వంతుగా ఒక సమస్యను చెప్పాం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం అందరూ కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్పింది కూడా కరెక్టే అంటున్నారు. ఎందుకంటే అసలు ప్రకటించకుండానే, అసలు వస్తున్నారని తెలియకుండానే ఎంతమంది వచ్చారంటే, ఒకవేళ ఆయన మొత్తం అంతా కూడా బోట్లలో ఆ విజయవాడ వెళ్ళి తిరుగుతూ ఉంటే ఎన్ని వేల మంది పోగైపోయేవారు, ఎంత మంది అక్కడ ఎదురు చూసేవారు ఆయన రాక కోసం. నిజంగా సహాయక చర్యలు కూడా జరగకుండా ఆగిపోయేవి. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక రకంగా స్తంభించబోయేదన్నమాట. అందువల్లే ఆయన వెళ్ళలేదు. ఆయన చెప్పిన మాటలు కరెక్టే అనిపిస్తుంది. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఆయన వరద బాధితులను అయితే పరామర్శించారు. జగనన్న కాలనీ వాసులకైతే ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికైతే ఈ విధంగా ఆయన పిఠాపురంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిన వాళ్ళు ఇల్లు అయితే కట్టుకున్నారు, కానీ వర్షం పడినప్పుడు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ శుద్ధగడ్డ ఏదైతే ఉందో, కొండల్లో కురిసినటువంటి వర్షం పైనుంచి వస్తూ ఉంటుంది. ఆ కాలువ గుండా దారిలో ఎక్కడ వర్షము నీరు మొత్తం చేరినా సరే ఆ కాలువలోకి అదంతా తీసుకుని ఇలా పల్లపు ప్రాంతం వైపు వస్తూ ఉంటుంది. ఇది ఏదైతే కాలువ ఉందో పంట పొలాలకు కూడా నష్టమే, ఎక్కువ ఫ్లో అయిపోతే. సో దీనికి ఏంటంటే ఇప్పుడు జగనన్న కాలనీ వెళ్ళే మార్గం కూడా ఆగిపోతుంది. ఈ కాలువ వల్ల కొంచెం పంట నష్టం కూడా తగ్గాలి అంటే కాలువలో కొంచెం ఎడల్పు చేయడం, లేకపోతే దాన్ని కొంచెం ఆధునీకరించాలి. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తే కొంచెం ఫ్లో అయితే తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏలేరు నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో, ఏలేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసారు అనుకోండి, వాటర్ ఫ్లో అయిపోయి ఆ వాటర్ అంతా కూడా
ఏలేరు కాలువ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా ఓవర్‌ఫ్లో అయిపోతూ ఉంటది. ఇలా గోదావరి నుంచి వచ్చిన వాటర్ కూడా గోదావరిలో కూడా ఎక్కువ వాటర్ వస్తే అది కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందన్నమాట. మొత్తానికి ఈ 3 కాలువల వల్ల కూడా వరద అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్ట్ వదిలినప్పుడు అత్యధికంగా వస్తది. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చారో ఆ ఏరియా కాదు, అది వేరే ఏరియా. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిందైతే శుద్ధగడ్డ. మొత్తం ఇదంతా కూడా ఉందన్నమాట. మొత్తం ఈ 3 కాలువల వల్ల కూడా ఇక్కడ సమస్య ఉంటది. ఈ శుద్ధగడ్డ అనేది కూడా ఒక సమస్య. ఇప్పుడు జగనన్న కాలనీకి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి మార్గం లేదు కాబట్టి ఈ ఆధునికన పనులు, ఈ కాలువ పనులు చేస్తూనే ఈ లోపల ఏం చేయాలంటే వీళ్ళు జెడ్ బ్రిడ్జ్ కోరుతున్నారనమాట ఇక్కడ జగనన్న కాలనీ వాసులు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అవాంతరం లేకుండా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ ద్వారా. ఉంది చిన్న కాజువే ఉంది కానీ వర్షం వస్తే అది మునిగిపోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఇలా పడవలో వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ ఫ్లో ఎంత ఉంటుందో తెలియదు. పైనుంచి వచ్చే వాటర్ కదా, వాటర్ని ఎవరు అంచనా వేయగలరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చాలా కష్టపడి వెళ్ళారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ విధంగా ఇక్కడైతే సమస్య ఉంది. ఈ సమస్య తీరుస్తారని అక్కడ జగనన్న కాలనీ వాసులు అయితే అనుకుంటున్నారు. మొత్తానికైతే ఒక సెలబ్రిటీ హోదాలో ఆయన తిరగడం అనేది చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఎంతగా ఎదురు చూస్తారో, అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూస్తే చాలు అని చాలా మంది వస్తూ ఉంటారు. ఫ్యాన్స్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఆడ మగ అందరూ వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇలాంటి వరద ప్రాంతాలప్పుడు కూడా వస్తే కొంచెం ఇబ్బందే. వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు, అభిమానులు ఎవరు ఆపలేరు కదా. సో అందుకనే పవన్ కళ్యాణ్ ముందుగానే నిర్ణయం తీసుకుని విజయవాడ ముంపు ప్రాంతాలు లేకపోతే వరద ప్రాంతాలు ఏమున్నాయో అక్కడికి వెళ్లకుండా మంచి పనే చేశారు అనిపిస్తుంది ఒక రకంగా. అయితే ఆయన ఏమన్నారంటే అనుక్షణం రివ్యూలు చేస్తూ ఉన్నాను, నా పని నేను చేస్తున్నాను, నేను వెళితే అక్కడ ఇబ్బంది అన్నారు. నిజంగా కూడా ఇబ్బంది. ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. ఒక సెలబ్రిటీకి ఏ విధంగా అయితే జనాలు వస్తారో రాజకీయ నాయకుడి కంటే కూడా ఎక్కువ వస్తుంటారు స్టార్స్కి. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ అటు సెలబ్రిటీ, ఇటు రాజకీయంగా కూడా ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకు అభిమానులు ఎక్కువ. సో ఆయన ఇలా తిరగడం వల్ల కూడా ఇక్కడ ప్రకటించకుండానే వస్తే ఎంతమంది వచ్చారంటే, ఒకవేళ ఈయన వస్తున్నారని తెలిసి ఇంకొక గంట 2 గంటలో ఆయన అక్కడే ఉన్నా సరే మొత్తం వేలాది మంది వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇక్కడ ఆయన చెప్పినట్లుగానే తాను ఏదైతే చేయాలో ఆ పనంతా కూడా ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నిటిని కూడా సమన్వయపరుచుకుని ఎవరికి ఏ సహాయం అందాలో ఆ సహాయం చేస్తూనే ఉన్నాను. నా ఫిజికల్గా నా ప్రజెన్స్ కన్నా సరే అక్కడ సహాయం అందడం ముఖ్యం అన్నట్లుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. గతంలో విజయవాడ ఎందుకు మీరు వరద బాధితుల ప్రభావిత ప్రాంతాలకు రాలేదు అన్న ప్రశ్నకి ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే అర్థమైంది. ఆయన స్టార్డమ్ ముందు, అభిమానం ముందు ఈ పోలీసులు కూడా ఆపలేరు. ఒక రకంగా చెప్పాలి అంటే వేలాదిగా కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందువల్లే ఆయన ఆ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. మొత్తానికైతే ఈ ముంపు ప్రాంతాలు, ఈ వరద ప్రభావిత ప్రాంతాలని కూడా ఆయన సందర్శించడం, దానికి సంబంధించిన సమీక్షలు లేకపోతే దానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఆయన మొత్తం అంతా కూడా స్టడీ చేస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ విధంగా తాత్కాలికంగా ఏం చేయాలి, అలాగే ప్రభుత్వం తరపున కూడా లోపలికి ఏవైతే ఆహార పదార్థాలు అందాలో అవన్నీ కూడా బోటు ద్వారా వెళ్తున్నాయి. మొత్తానికి తాత్కాలికంగా ఏం చేయాలి, దీర్ఘకాలికంగా ఏం చేయాలి, ఆ సమస్యను ఎలా పోగొట్టాలని చూసి మొత్తానికి ఒక సమస్యకు పరిష్కారం వస్తే మాత్రం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ, జగనన్న కాలనీ వాసులు కానీ పవన్ కళ్యాణ్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారు. వాళ్ళ సమస్య త్వరగా తీరాలని వారైతే కోరుకుంటున్నారు.